ఒకసారి ఈ జూమ్ వింటున్న వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ చేయండి. నాకోసం జూమ్ వింటున్న వాళ్ళు ఒక్కసారి హ్యాండ్ చేయండి సార్. ఇప్పుడు జూమ్ వింటున్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ చేయండి. జూమ్ వింటున్న వాళ్ళు ఓకే లీడర్స్, 142 మెంబర్స్కు 69 మెంబర్స్ జూమ్ వింటున్నట్టున్నారు. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికి క్లియర్ చేస్తున్న ఫీడ్బ్యాక్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళ కోసం నా పేరు వచ్చేసి మల్లేష్ అండి. మాది కల్వకుర్తి, పక్కల జీడిపల్లి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వెస్టేజ్లోకి రావడానికి మెయిన్ కారణం ఏంటంటే వ్యవసాయం. ఈ వ్యవసాయం వల్ల నేను వెస్టేజ్లోకి రావడం జరిగింది. ఓకే అండి, ఇంకెవరు హ్యాండ్ చేయకండి. నా వాయిస్ ఓకేనా? ఒకసారి ఎవరన్నా మెసేజ్ చేయండి, వాయిస్ క్లియర్ ఉందా? ఎందుకంటే సిగ్నల్ సరిగా రాదు మా ఊర్లో. ఒకరు మెసేజ్ చేయండి సార్, ఎవరైనా. నా వాయిస్ క్లియర్ ఉందా? ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఇందులోకి నేను రావడానికి మెయిన్ కారణం ఏంటంటే వ్యవసాయం. ఎందుకు అంటే వ్యవసాయం నాకు కొద్దిగా ఆర్గానిక్గా వండియాలంటే చాలా ఇష్టం. అట్లా చాలామంది చుట్టుపక్కల ఎవరు చూసినా కానీ మనం ఎరువులు ఎక్కువగా వేయాల్సిన ప్లేస్లో ఏం చేస్తున్నాం అంటే యూరియా, గ్రోమర్ ఎక్కువ వేసి వండిస్తుంటే నేను మాత్రం ఎక్కువ వేయనిచ్చేవాడిని కాదు మా నాన్నని. అందువల్ల మనకు కొద్దిగా పంట అనేది దిగుబడి తక్కువ ఉండేది. అవతల వాళ్ళు ఇవి ఎక్కువ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా మాకన్నా కొద్దిగా ఎక్కువ పంట వచ్చేది. అప్పుడు మా నాన్న వాళ్ళు చూడు, నువ్వు వద్దంటే చెప్తే నువ్వు తక్కువ వేపిస్తావు, పండైనాక తక్కువ వస్తే అవతల చూడు ఎట్లా వస్తుంది అని అనేది. అయినా సరే భూమి ఖరాబ్ అవుతుంది కాబట్టి నేను పెద్దగా వేయించేటోని కాదు. మనకు తర్వాత నాకు నెక్స్ట్ మా ఫ్రెండ్ ఈ వెస్టేజ్ పర్చేజ్ చేసిండు. అది ఎట్లా అంటే మా ఫ్రెండ్ పేరు రమేష్. అతను నాకు చెప్పింది ఏంటంటే స్టార్టింగ్లో ఫోన్ చేసిండు, మల్లేష్ ఏం చేస్తున్నావు అని. అంటే ఇట్లా చిల్లకల్లో ఉన్నా అని చెప్పిన. అది చెప్తే ఇట్లా వెస్టేజ్ ఒక కంపెనీ ఉంది, అందులో ఆర్గానిక్ ప్రొడక్ట్ ఉంది, నువ్వు వ్యవసాయం చేస్తావు కదా, ఈ వ్యవసాయానికి వాడుకోవాల్సినవి ఇక్కడ తీసుకో అని చెప్పిండు. ఇక్కడ తీసుకో అని చెప్పడం వల్ల సరే ఆర్గానిక్ అని చెప్పిండు, ఇక్కడ తీసుకో అని చెప్పిండు. నేనేమనుకున్నా, ఎట్లాగో ఫర్టిలైజర్లో నేను తీసుకొని వాడుకోవాలి, అదేదో ఇక్కడ వాడుకుంటే అయిపోతుంది కదా, ఇంకొకటి ఆర్గానిక్ అని చెప్తున్నాను అని చెప్పేసి అతను చెప్పిన ఒక మాటకి ఓకే అని చెప్పేసిన. అప్పుడు ఆధార్ కార్డు పంపి నేను ఐడి చేస్తాను అని చెప్పిండు. ఆధార్ కార్డు పంపించిన, ఐడి చేసిండు. ఏం కావాలని అడిగిండు. అంటే ఇప్పుడు నేను మిర్చి చేసిన దానికి ఏం కావాలనో నువ్వే తీసుకో అని చెప్పిన. ఎన్ని రోజులు అయింది అంటే ఇన్ని రోజులు అయిందని చెప్పిన. దానికి గ్రానువల్స్, ఒక హ్యూమిక్, ప్రోటెక్ ఇవి తీసుకున్నాడు 82. ఇది తీసుకుంటే నాకు అది గ్రానువల్స్ వేసి పైన స్ప్రే చేసిన 10 రోజుల్లో మంచిగా రిజల్ట్ రావడం జరిగింది. ఈ రిజల్ట్ వచ్చినాక మా ఫ్రెండ్కు మళ్ళీ ఫోన్ చేసిన, రమేష్ బాగుంది, 10 రోజులు అయింది కదా, నాకు మంచి వచ్చింది, అవతల వాళ్ళకంటే మంచిగా ఉంది అని చెప్తే సరే ఒకసారి కలగుర్తుల మీటింగ్ ఉంటుంది రమ్మని చెప్పాడు.
అది ఈరోజు నాకు గుంటుగా పడుతున్నా, నాకు ఈరోజు పని ఉంది, నెక్స్ట్ టైం ఉన్నప్పుడు చెప్పు వస్తా అని చెప్పిన. సరే నెక్స్ట్ టైం ఉన్నప్పుడు మళ్ళీ పిలిచిండు. అప్పుడు వెళ్ళిన. అక్కడ ఏమైందంటే అందరూ మాట్లాడుతున్నారు స్టేజ్ ఎక్కి. కొంతమంది స్టేజ్ ఎక్కి ఏం చెప్తున్నారు అంటే నాకు బీపీ తగ్గింది, షుగర్ తగ్గింది, ఇవన్నీ తగ్గినాయి, దాంతోపాటు ఇంత అమౌంట్ వస్తుంది అని చెప్పి. అట్లా అందులో ఒకరు కాళ్ళ నొప్పులు తగ్గినాయి అని చెప్తే అది నాకు కనెక్ట్ అయ్యి ఆ కాళ్ళ నొప్పులో సప్లిమెంట్స్ తీసుకున్నా. అది మా అమ్మకు మా నాన్నకు ఒక 6 సంవత్సరాల నుంచి ఉన్నాయి కాళ్ళ నొప్పులు. అది అంతకుముందు మా నాన్న జస్ట్ కుర్చీ మీద కూర్చొని ముంగల స్టూల్ వేసుకొని అన్నం తినేవాడు. ఈ సప్లిమెంట్స్ 6 నెలలు వాడమని నాకు వెంకటేష్ అన్న చెప్పిండు. వెంకటేష్ అన్న 6 నెలలు వాడమని చెప్తే ఒక 2 నెలల 10 రోజుల్లో మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. ఇప్పుడు నాకు ఇంకా బాగా నమ్మకం అనేది వచ్చింది. ఎందుకు అంటే వ్యవసాయానికి వాడిన 10 రోజుల్లో మంచి రిజల్ట్ వచ్చింది. మా అమ్మ మా నాన్నకి 6 నెలలు వాడమంటే 2 నెలల 10 రోజుల్లో రిజల్ట్ వచ్చింది. ఈ 2 రిజల్ట్ రావడంతో నేను వెస్టేజ్లోకి బిజినెస్గా కన్వర్ట్ అయ్యాను. అంటే సింపుల్గా నాకు ఒకటి ఏమర్థమైందంటే బయట ఎట్లాగో వాడుకోవాలి కదా, ఆ వాడుకునేది ఇక్కడ వాడుకుంటే ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి తగ్గుతున్నాయి, పంట చెల్లల్లో మంచి రిజల్టే వస్తుంది, దీని ద్వారా మనకు ఆదాయం వస్తుంది అని చెప్తారు. అంటే నేనినంగా పెద్ద చేసేది ఏం లేదు కదా, అదేదో ఇక్కడ చేసుకుందాం అని చెప్పేసి ఇక్కడ వచ్చి నాకు వచ్చిన రిజల్ట్ని కొంతమందికి షేర్ చేయడం ద్వారా ఈ వెస్టేజ్ అనేది నాకు బిజినెస్ లాగా కన్వర్ట్ అయింది. ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే కనుక ఈరోజు మనకు 7 స్టెప్స్ సిఎన్సి ఉంది కదా, ఇందులో మనం చేయాల్సిన దాని గురించి ఒకసారి చెప్తా. సిఎన్సి మనం సెకండ్ మాట్లాడుతున్నాం. ముందు 7 స్టెప్స్ గురించి మాట్లాడదాం. ఈ 7 స్టెప్స్ అనేది మనకు కంపెనీ సిస్టమ్. ఈ 7 స్టెప్స్లో భాగంగా మనకు మెయిన్గా ప్రొడక్ట్ అనేది యూజ్ చేయాలి. దానికి మనం ఏం చెప్తున్నాం, యూజ్ ద ప్రొడక్ట్ అని చెప్తున్నాం. అయితే నేను ఆల్రెడీ ప్రొడక్ట్ యూజ్ చేసిన కాబట్టి నాకు రిజల్ట్ వచ్చింది కాబట్టి నేను వేరే వాళ్ళకి చెప్పడం వల్ల బిజినెస్లోకి కన్వర్ట్ అయినా. అంటే మనం చేస్తున్న విధంగా మనకు స్టెప్ విధంగా ఏముంది, యూజ్ ద ప్రొడక్ట్. యూజ్ చేసినాం ఆల్రెడీ, ప్రొడక్ట్ యూజ్ చేసినాం. ఇప్పుడు అందరు చేయాల్సింది ఏంటంటే ఇందులోకి వచ్చే ముందే ప్రొడక్ట్ యూజ్ చేయాలి. ప్రతి ఒక్కరు ప్రొడక్ట్ యూజ్ చేయాలి. ఓకే, తర్వాత షేర్ అని అంటే మనం ప్రొడక్ట్ షేర్ చేయడం కాదు, వచ్చిన రిజల్ట్ని షేర్ చేయమని చెప్తుంది కంపెనీ. షేర్ ద రిజల్ట్. నాకు రిజల్ట్ వచ్చింది, ఆ రిజల్ట్ని ఎక్కడ షేర్ చేసిన అంటే మా చెల్లెలకు షేర్ చేసిన, మా ఫ్రెండ్స్కు షేర్ చేసిన, అట్లా కొద్దిగా షేర్ చేసుకుంటూ వెళ్తే టీం అనేది పెరిగింది. ఇంకా కొంతమందికి ఎట్లంటే ఎవరెవరికి షేర్ చేయాలని, ఇంకా ఎవరెవరికి షేర్ చేయాలని చెప్పేసి ఫస్ట్ నాకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసిన కదా, ఇంకా ఎవరికి షేర్ చేయాలని చెప్పేసి ఒక లిస్ట్ తయారు చేసుకున్నాం. అందులో నా ఏదైతే మొబైల్ నెంబర్స్లో నా 10th క్లాస్ ఫ్రెండ్స్ కావచ్చు, అలాగే ఇంకా కొంతమంది అక్కడక్కడ అంటే ఎక్కడైనా ఊర్లో వెళ్ళినప్పుడు కలిసిన వాళ్ళు, ఇలా నెంబర్లు తీసుకుంటాం కదా, వీళ్ళందరినీ ఒక లిస్ట్గా తయారు చేసుకున్నాం. మనకు దీంట్లో లిస్ట్ అనేది ఉంది కదా, ఇట్లా లిస్ట్ విధంగా నాకు తయారు చేసుకున్నాం. ఈ లిస్టులో ఎవరెవరికి చెప్పాలని చెప్పేసి వాళ్ళకు ఒక ఇన్విటేషన్ అనేది వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ ఇన్విటేషన్ ఒకసారి చూసుకుంటే కనుక మనం ఏదన్నా చిన్న ఫంక్షన్కు పెద్ద కార్డ్స్ తోటి ఇన్విటేషన్ ఇచ్చేస్తాం. కానీ మనకు బిజినెస్లో మనం విధంగా కొన్ని ఇన్విటేషన్ కార్డులు విధంగా కొట్టించుకొని ఇవ్వచ్చు. కానీ చాలా వరకు మనం అట్లా చేయట్లేదు. అట్లా చేయడం విధంగా మనకు ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. ఒక కార్డు స్పెషల్గా నీకోసమే ఈ కార్డు వచ్చింది అని అనుకున్నప్పుడు అతను సరే నాకు ఇంత రెస్పెక్ట్ ఇచ్చింది కదా, వస్తాడు, అది పోదాం
అనే ఒక ఆలోచనగా అతనికి రావడం జరుగుతుంది. అలా ఇన్విటేషన్ అనేది కొంతమందికి చేయడం జరిగింది. దీని ద్వారా మనకి ఏంటంటే మీటింగ్స్, ఇన్విటేషన్ తర్వాత ఏంటంటే మీటింగ్. ఈ మీటింగ్ అనేది మనం పర్సన్ టు పర్సన్ చెప్తామా, లేదంటే డీఎల్సీ మీటింగ్స్ తీసుకొస్తామా, లేదంటే సెమినార్లకు తీసుకొస్తామా, ఎక్కడో ఒక దగ్గర మనం మీటింగ్ అనేది అతన్ని ఇన్వైట్ చేసుకుంటాం. మీటింగ్కు చెప్తాం, మోర్ మీటింగ్స్ మనం బిజినెస్లో సక్సెస్ కావాలంటే ఈ మీటింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీటింగ్ ఓకే. తర్వాత మనకు టీమ్ వర్క్. ఎవరైతే మీటింగ్ వచ్చారో ఆ మీటింగ్ వచ్చిన అతనికి మనం నేర్పిస్తూ, కంపెనీ సిస్టమ్ కావచ్చు, మిగతా అన్ని వచ్చిన ఒక్కతనికైనా సరే మనం నేర్పించుకుంటూ ఒక టీం వర్క్ లాగా మనం చేసుకుంటూ వెళ్తే ముందుకు వెళ్ళగలుగుతాం. అట్లా టీం వర్క్ తోటి చేసుకోవాలి. తర్వాత లాస్ట్కి వచ్చేస్తే ఇప్పటి వరకు ఏం చేసినాం ఇవన్నీ మనం ఫాలో అప్ చేయాలి. వాళ్ళందరి దగ్గర ఫాలో అప్ చేయాలన్నమాట. ఇదే లాస్ట్ మనకు 7 స్టెప్స్లో లాస్ట్ పెట్టింది కదా ఫాలో అప్. ఈ ఫాలో అప్ కనుక చేయకపోతే లాస్ట్ది ఈ 6 పనులు చేసినాం, లాస్ట్ ఫాలో అప్ కనుక చేయకపోతే మళ్ళీ టోటల్గా ఫాలో అప్ కాదు, ఫాలో డౌన్ అవుతాం. ఈ పనులన్నీ చేసి లాస్ట్ చేయకపోతే ఫాలో డౌన్ అవుతాం. అందుకని మనకు 7 స్టెప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం వచ్చిన ప్రతి లీడర్కు 7 స్టెప్స్ అనేది నేర్పియాలి. ఈ 7 స్టెప్స్ కంపెనీ సిస్టమ్ కాబట్టి మనం ప్రతి ఒక్కరికి ఎవరన్నా బిజినెస్లోకి కన్వర్ట్ అవుతారు అంటే ఈ ప్రతి ఒక్కరికి మనం ఈ 7 స్టెప్స్ అనేది నేర్పించాలి. ఓకే, ఇట్లా నేను ఇవన్నీ చేసుకుంటూ ఆ టీమ్ అనేది క్రియేట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిన. ఆ తర్వాత మనకు మెయిన్గా ఏంటంటే సిఎన్సి. ఈ సిఎన్సి అంటే కన్సిస్టెన్సీ, అంటే నిరంతరంగా. సిఎన్సి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే నాకు స్టార్టింగ్లో సిఎన్సి గురించి నాకు తెలియదు కాబట్టి ఒక్క నెల మిస్ చేసిన. స్టార్టింగ్లో ఫస్ట్ నేను జాయిన్ అయిన రోజు మందులు తీసుకున్నాడు కదా వ్యవసాయానికి. సెకండ్ మంత్ అతను నాకు చెప్పలే కాబట్టి ఆ సిఎన్సి సెకండ్ మంత్ మిస్ అయింది. 3వ నెల నుంచి నాకు ఆ సిఎన్సి గురించి తెలిసింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క సిఎన్సి ఇప్పటి వరకు మిస్ అయింది లేదు. ఎందుకు అంటే మనకు సిఎన్సి విలువ తెలిస్తే ఆటోమేటిక్గా ఖచ్చితంగా ఆ సిఎన్సిలో ప్రతి ఒక్కరు ఉంటారు. ఈ సిఎన్సి ఇప్పుడు చాలామందికి అవగాహన ఉండదు కొత్తగా వచ్చినప్పుడు. కాబట్టి వాళ్ళకు మనం ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళకు చెప్పాలి. ఇప్పుడు కొంతమంది ప్లాన్ చెప్పినాక ఏం చేస్తుంటారంటే 3,000 సామాన్ కొనాలన్నా, 3 ఖచ్చితంగా అంత కొనాలన్నా, ఇట్లా అడుగుతుంటారు, క్వశ్చన్లు ఇస్తారు. అయితే మనకు అక్కడ కొద్దిగా జోక్ ఏంటంటే బయట ఎంత ఉంటారు సార్ మీరు అంటే ఒక 5-6 వేలు కొంటాం అని అంటారు. అక్కడ 5-6 వేలు కొంటారు కదా, మన దగ్గరికి వచ్చేసరికి 3,000 కొనాలా అంటారు. అక్కడ 5-6 వేలు కొంటేనేమో పెద్దగా రేట్ అనిపించదు అక్కడ. ఇక్కడ మనం ప్లాన్ చెప్తున్నాం కాబట్టి 3,000 పెద్దగా అనిపిస్తుంది. అయితే దానికి దీనికి డిఫరెంట్ ఏందో మనం చెప్పాలి. ఆ సిఎన్సి వల్ల బెనిఫిట్స్ ఏందో చెప్పాలి. అది చెప్పినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా సిఎన్స్లోకి కన్వర్ట్ అవుతారు. అట్లా చాలామంది సిఎన్స్లోకి కన్వర్ట్ కావడం వల్ల ఇంకా టీం అనేది ఇంకా పెరగడం జరిగింది. ఆ సిఎన్సి ఎట్లా చెప్పాలి అంటే కనుక ఒకసారి చూడండి. ఎవరైతే ఆ సిఎన్సి చేయాలి అనుకున్నారో వాళ్ళకు ప్రతి ఒక్కరికి మినిమం వ్యవసాయం ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా ఒక 2 సిఎన్సీలన్నా పక్కా అవుతుంది. లేదు హెల్త్ గురించి వాడాలి అనుకుంటే కనుక వాళ్ళకు ఒక సిఎన్సి 100 అవుతుంది, ఒక సిఎన్సి 60 వినంగా ఈజీ అవుతుంది. లేదు అంతవరకు లేదు అనుకుంటే కనుక ఒక 100 PV అయితే పక్క ఇంట్లో సామాను 2-3 సప్లిమెంట్స్ ఇట్లా 100 PV చేయొచ్చు. కానీ దీని మీద కొద్ది అవగాహన ఉండదు కాబట్టి స్టార్టింగ్లో మనం వాళ్ళకు 1 to 1 ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎట్లా అంటే ఇంట్లోకి మెయిన్ ప్రొడక్ట్స్ ఇవి వాడుకుంటారా, వాడతాం.
ఇవి వాడుతురు కదా బయట, అవేవో ఏవే ఐటమ్స్ ఇక్కడ తీసుకోండి. తర్వాత హెల్త్కి సంబంధించి మీరు ఏమన్నా బయట హాస్పిటల్స్కి మెడికల్ షాప్కి వెళ్తురా, అందులో మీకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి, దానికి సంబంధించి ఒక 2-3 సప్లిమెంట్స్ ఇట్లా చెప్పినా కానీ వాళ్ళకు 100 PV కంప్లీట్ అవుతుంది. ఇట్లా 100 PV వరుసగా 4 months తీసుకోవడం వల్ల మనకు ఒక 5వ నెల మళ్ళీ ఎంఆర్పి వర్త్ 3000 సామాన్ మనకి ఫ్రీగా వస్తుంది అన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఓకే చేస్తారు. ఒకవేళ నేను సిఎన్సి చేయలేను సార్, నేను అంత అమౌంట్ పెట్టుకోలేను అనే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకు మనం ఏం చేయాలి, కాకపోతే వాళ్ళు బిజినెస్లోకి వస్తున్నారు, నాకు బిజినెస్ అర్థమైంది కానీ సిఎన్సిలో ఉండాలంటే నాకు ఇబ్బంది అవుతుంది సార్ అని అనుకున్న వాళ్ళకు నేను ఒకటి చెప్తా. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఇది ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకు అంటే ఒకసారి చూడండి, మనకు సిఎన్సి కావాలంటే మినిమం 3200 2300 వరకు అవుతుంది. అగ్రిలో వేసుకుంటే మనకు 3000 అయినాక సిఎన్సి అవుతుంది. కానీ మనకు మెయిన్గా ఇంట్లో ప్రొడక్ట్స్, ప్రతి ఒక్కరికి ఇంట్లో వాడుకోవాల్సిన ప్రొడక్ట్స్ గురించి మనం మెయిన్గా చెప్పాలి. దాంట్లో తీసుకుంటే మనకు ఒక 3200 నుంచి 3300 అవుతుంది. అయితే వీళ్ళు సిఎన్సి అంత చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఒక 1000 రూపాయల ప్రొడక్ట్స్ మీరు తీసుకోగలుగుతారా? ఇప్పుడు మనకు సిఎన్సి టైము ఈ నుంచి 14 వరకు ఉంది కాబట్టి ఆ సిఎన్సి చేయలేని అనుకున్న వాళ్ళకు చాలా చాలా ఎక్సలెంట్గా వర్కౌట్ అవుతుంది. ఎవరైతే ఉన్నారో బాగా వినండి, ఇది ఒక 1000 రూపాయలు మీ ఇంట్లోకి వాడుకోగలుగుతారా? ఓకే, వాడుకోగలుగుతాం. ఇక నీకు తక్కువ ఉన్నది ఎంత, ఇంకా 2200 రూపాయలు. ఇది మీరు ఎట్లా చేయాలి అంటే కనుక మీరు ఒకసారి లెక్కేసుకోండి. ఒక 1000 రూపాయల ప్రొడక్ట్స్ కొనాలి, ఒక 1000 రూపాయల ప్రొడక్ట్స్ కొనాలి. అది ఎంతమంది కొనాలి? ఇద్దరికి కొనిపిస్తావా, ముగ్గురికి కొనిపిస్తావా? ముగ్గురు ఉంటే కనుక మనకు మినిమం ఒకరికొకరికి 330 రూపాయలు, 350 అనుకుందాం. ఒకరొకరు ఉంటే 350 రూపాయలు, ముగ్గురు ఉంటే 1150 రూపాయలు. అంటే ఆల్రెడీ నీవు 1000 రూపాయల ప్రొడక్ట్ కొన్నావు, ఇక్కడ 1150 రూపాయల ప్రొడక్ట్ వచ్చింది. ముగ్గురితోటి కనిపించినాం, 350 రూపాయలు వాళ్ళకి పెద్ద లెక్క కాదు కాబట్టి ఖచ్చితంగా తీసుకుంటారు. ఇది ఎప్పుడు వర్కౌట్ అవుతుంది అంటే కనుక హోమ్ మీటింగ్స్ ఎక్కువ చేసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. హోమ్ మీటింగ్స్ ఎంత ఎక్కువ చేస్తే ఇది అంతగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా మనకు అమౌంట్ ఎంత తక్కువ ఉంది, 1050 రూపాయలు తక్కువ ఉంది, అవునా? ఇప్పుడు ఈ 1050 రూపాయలని ఇంకెంత మందికి ఇప్పిస్తావు? ఇద్దరికి ఇప్పిస్తావా, ముగ్గురికి ఇప్పిస్తావా? ఇది నీ చేతుల్లోనే ఉంటుంది అనమాట. ఒక ఇద్దరి కనుక ఇప్పించినావు అనుకో, ఒక 500 ప్రొడక్ట్, 550 రూపాయల ప్రొడక్ట్, 550 రూపాయల ప్రొడక్ట్ కనుక ఇద్దరికి ఇప్పిస్తే నీకు 1100 అవుతుంది. ఇప్పుడు మొత్తం టోటల్గా క్యాల్కులేట్ చేసుకుంటే మనకు సిఎన్సి కంప్లీట్ అవుతుంది. ఇదే కనుక 500 ప్రొడక్ట్స్ కనుక నువ్వు ప్లాన్ చేసుకొని ఒక 6 మందికి 500 ప్రొడక్ట్స్ కనుక ప్లాన్ చేసుకొని ఇప్పిస్తే మనకి ఎంత వస్తుంది? 3000 వస్తుంది. ఆల్రెడీ నువ్వు 1000 రూపాయల ప్రొడక్ట్ కొన్నావు, మొత్తం 4000 వస్తుంది కదా. ఇట్లా అయినాక మనం ప్లాన్ చేసుకోవచ్చు. అంటే మినిమం 350 రూపాయల ప్రొడక్ట్ నుంచి వాళ్ళు ఎంత ఎక్కువ కొన్నారనుకో ఇంకా తొందరగా వచ్చేస్తుంది సిఎన్సి. తక్కువ ఉన్నారు, 350 రూపాయలు ఉన్నారు, అట్లా మనకు ఒక 6 మెంబర్స్ తోటి అయిపోతుంది. ఓకేనా లీడర్స్, అర్థమవుతుందని అనుకున్నా. ఒక 350 రూపాయలు ఒక ప్రొడక్ట్స్ కొనిపిస్తే మనకు 6 మందితో మనది 6 మంది కలుపుకొని సిఎన్సి కంప్లీట్ అవుతుంది. ఇంకా ఎక్కువ తీసుకోవచ్చు అంటే కనుక మీరు నెలకు మినిమం 3 సిఎన్సీలు, ఒక సిఎన్సి చేయలేని వాళ్ళు మినిమం 3 సిఎన్సీలు మెయింటైన్ చేసుకోవచ్చు. అంటే మీరు 300 పీవీలు చేసుకోగలిగితే మనకు 3 సిఎన్సి వోచర్లు వస్తాయి. అంటే ఈరోజు మీరు 300
రూపాయల ప్రొడక్ట్ ఇప్పించారు అంటే దాదాపు వాళ్ళకు ఐడి తీసుకోవాలనే ఇంట్రెస్ట్ అయితే కలగదు. స్టార్టింగ్ 350 రూపాయల ప్రొడక్ట్ ఇప్పించినప్పుడు వాళ్ళకు ఐడి తీసుకోవాలని ఇంట్రెస్ట్ రాదు. తర్వాత ఈ ప్రొడక్ట్ మొత్తం వాడినాక వాళ్ళకి ఆ ప్రొడక్ట్ ఏదో ఒకటి నచ్చింది బాగా, అప్పుడు మళ్ళీ అడుగుతారు ఖచ్చితంగా. అప్పుడు మనకు వాళ్ళు ఐడి ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్లో ఒక 30% మాత్రమే ఐడి ఇవ్వడానికి హోప్స్ ఉంటాయి. కానీ ఆ ప్రొడక్ట్ ఎప్పుడైతే వాళ్ళకు నచ్చిందో ఆ తర్వాత ఐడి ఇవ్వడానికి ఒక 90% అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు మనకు సిఎన్సి కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ ఐడి వచ్చిందా ఇంకా బెటర్. స్టార్టింగ్లో ఐడి రాలేదా మీ సిఎన్సి కంప్లీట్. ఓకే, ఎటు చూసినా కానీ ఓకే. దీనికోసం మనం చేయాల్సిందంటే ఖచ్చితంగా హోమ్ మీటింగ్స్ ఎక్కువ చేయాలి. హోమ్ మీటింగ్స్ చేస్తేనే ఈ ప్లాన్ అనేది వర్కౌట్ అవుతుంది. హోమ్ మీటింగ్ చేయలేదు అంటే ఈ ప్లాన్ వర్కౌట్ కాదు. అట్లా మనం 3-4 సిఎన్సీలు కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ చేస్తే కనుక ఖచ్చితంగా 3 సిఎన్సీలు ప్రతి నెల ఉంటారు. అందరూ కావాలంటే ట్రై చేసి చూడండి. 3 సిఎన్సీలన్నా మనకు 3 వోచర్లు వస్తాయి. కాబట్టి మనకు 5వ నెల మిగిలే ఇన్కమ్ ఎంత అంటే ఈ ప్రతి నెల వచ్చిన ఇన్కమ్ కాకుండా ఎక్స్ట్రాగా 5వ నెల వచ్చిన ఇన్కమ్ ఎంఆర్పి వర్త్ 3,000 అని చెప్పిన కదా, 3 వోచర్లకు 9,000. అంటే ఈ 9,000 ప్రొడక్ట్ ఇనంగా మనం రిటైల్ చేయగలిగితే ఈ ఇన్కమ్తో పాటు ఎక్స్ట్రాగా మనకు 9,000 ఇన్కమ్ వచ్చినట్టు. ఆ 9,000 ఇన్కమ్ వచ్చింది కదా, అందులో మీరు అందులోంచి సిఎన్సి తీసుకోవడానికి మళ్ళీ ఈజీ ఉంటుంది. ఓకేనా? సిఎన్సి ఇట్లయినంగా చేసుకోవచ్చు. మనకు సిఎన్సి చేసుకోవడం వల్ల మనకు బెనిఫిట్ ఏందనేది ఒక కొత్త వాళ్ళకు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎట్లా అంటే ఇన్ని రోజులు మీరు బయట ప్రొడక్ట్స్ తీసుకుంటున్నారు కదా, అక్కడ తీసుకున్న ప్రొడక్ట్స్ ఒక 3,000 సామాను అయితే మీకు అక్కడ బయట తీసుకుంటే ఏం రాదు, డిస్కౌంట్ రాదు, ఫ్రీ ప్రొడక్ట్ రాదు, క్యాష్ బ్యాక్ రాదు. మీరు ప్రతి ఒక్కరిని ఎవరిని టచ్ చేసినా మినిమం 4,000, 5,000, 6,000 అని చెప్తారు నెలకి. అదేదో 3,000 ప్రొడక్ట్ ఇక్కడ తీసుకోవడం వల్ల మనకు 3 బెనిఫిట్స్ వస్తున్నాయి. అదేంటంటే డిస్కౌంట్ 10-20% డిస్కౌంట్ వస్తుంది, 8% ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది, తర్వాత మనకు 5-16% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఈ 3 బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఆ షాప్ నుంచి ఈ షాప్కి మార్చుకోవడం పెద్ద ఇబ్బంది ఏం కాదు అని చెప్పి వాళ్ళను ఇందులోకి తీసుకురావచ్చు టీఎన్సీ ఆఫర్లకు. ఓకే, అలాగే ఇందులో మనకు మెయిన్గా ఈ బిజినెస్లో నిలబడాలంటే ఖచ్చితంగా ఒకటి ఓపిక అనేది ఉండాలి. ఎందుకు అంటే కనుక ఈ ఓపిక అనేది లేక మనకు చాలా మంది వెళ్ళిపోతూ ఉంటాం. కొన్ని రోజులు చేస్తాం, కొన్ని రోజుల తర్వాత వెళ్తూ ఉంటాం. స్టార్టింగ్లో కొత్తగా వచ్చినప్పుడు మనకి ఎట్లుంటా అంటే మొత్తం నేను చేసిస్తా అని అనుకుంటాం. కానీ కొన్ని రోజుల తర్వాత చేయాలని అనిపించదు. చాలా మందికి బ్యాక్ అవ్వడానికి ఎక్కువ హోప్స్ ఉంటాయి. కానీ ఒక్కసారి మనం ఓపికతోటి నిలబడితే గనక, ఎందుకంటే ఒకసారి టీం అనేది అందరికి ఒకేలాగా రాదు. ఆ టీం వచ్చేంత వరకు మనం ఓపిక పట్టుకొని ఉంటే ఎప్పటికైనా మనం సక్సెస్ అనేది అవుతాం. ఆ ఓపిక అనేది ఒకసారి ఒక ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటే ఒక ఎక్స్ అనేది ఆఫీస్కి వెళ్ళాలి. ఒక వ్యక్తి ఎవరో ఒకరు ఒక ఎక్స్ అనే వ్యక్తి ఆఫీస్కి వెళ్ళాలి, రెడీ అయిండు. వినండి, ఇది ఓపికకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అయిండు. అతను బైక్ మీద బయలుదేరిండు. రోడ్డు మీదకి వచ్చినప్పుడు సిగ్నల్స్ వాడడం కామన్. అట్లా సిగ్నల్ పడింది, ఆగిపోయిండు. మళ్ళీ ఓకే గ్రీన్ సిగ్నల్ పడ్డాక మళ్ళీ వెళ్ళిపోయిండు. మళ్ళీ ముందుకెళ్ళంగా మళ్ళీ రెడ్ సిగ్నల్ పడింది, ఆగిండు. గ్రీన్ పడ్డాక మళ్ళీ ముందుకెళ్ళిండు. ఇంకా ఏమైంది, ఆ ట్రాఫిక్, ఈ సిగ్నల్స్, టైం ఎక్కువ అవుతా ఉంది, ఆఫీస్కు లేట్ అవుతా ఉంది.
ఈసారి ఏం చేసిన అంటే సిగ్నల్ పడ్డది, అక్కడంగా ఏం వస్తలేవు కదా అనుకొని సరున వెళ్ళిపోయాడు. అటు నుంచి ఒక లారీ వచ్చి ఢీకొన్నది. అక్కడికక్కడే అతను ప్రాణాలు విడిచిండు. అంటే అక్కడ మనకు అర్థమైంది ఏంది, ఓపిక లేకపోవడం వల్ల అతను ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇక్కడ అయినంగా వెస్టేజ్లో మనం ఓపిక పట్టకపోవడం వల్ల, మనం నిలబడకపోవడం వల్ల మనకి ఎవరో ఒక మంచి వ్యక్తి వచ్చి అతను రావడం మిస్ అవుతాడు. అట్లా మనం వినంగా చనిపోయినట్టే లెక్క. అట్లా మనకు ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే అండి. ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే కనుక స్టార్టింగ్లో నేను ఓపికతోటి నిలబడ్డా కాబట్టి నాకు ఈరోజు టీం ఉంది. ఎందుకు అంటే కనుక మనకు ప్రతి ఒక్కరికి ఎవరైనా ఉండని ప్రతి ఒక్కరికి ఎన్నో సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. ఆ సమస్యలు వస్తున్నాయి కదా అని మనం సమస్యల వైపే చూస్తూ మనం చేయాల్సిన పని చేయకుండా ఆగిపోవద్దు. ఎందుకంటే స్టార్టింగ్లో ప్రతి ఒక్కరు నెగిటివ్గానే మాట్లాడతారు, నెగిటివ్గానే చేస్తూ ఉంటారు. అయితే ఆ నెగిటివ్లో మన ఇంటి వాళ్ళు అయినంగా మనకి బిజినెస్ ఆపేయడానికి ఎక్కువ హోప్స్ ఇస్తూ ఉంటాం. హోప్స్ అన్ని మనం బిజినెస్ మానేయడానికి కనిపిస్తూ ఉంటాయి 100%గా. కానీ అవన్నీ తట్టుకొని నిలబడితేనే మనం ముందుకు వచ్చి సక్సెస్ అవ్వగలుగుతాం. అట్లా నేను ఓపికగా నిలబడ్డా. స్టార్టింగ్లో నాకు పెద్దగా టీం ఏం రాలేదు, అయినా సరే ఓపికగా నిలబడ్డా. అట్లా ప్రతి ఒక్కరు ఓపికతోటి ఉంటే కనుక మనం ఖచ్చితంగా ఏదో ఒక రోజు సక్సెస్ అవ్వడం మాత్రం ఖాయం. అట్లాగే నాకు మెయిన్గా ఒక ప్రొడక్ట్స్ గురించి చెప్పాలనుకుంటున్నా. అది ఏంది అంటే కనుక స్పిర్లినా ప్రొడక్ట్ అంటే నాకు చాలా ఇష్టం. దీని గురించి నేను చెప్దాం అనుకుంటున్నా. ఎందుకు అంటే కనుక స్పిర్లినా ఒక ఎక్సలెంట్ ప్రొడక్ట్. ఇది దీని గురించే ఎందుకు చెప్పాలి ప్రత్యేకంగా అంటే, దీనివల్ల నాకు ఒక రిజల్ట్ అనేది రావడం జరిగింది. అది ఏంటంటే, ఇప్పుడు చాలా మంది నిద్ర రావట్లేదు అంటారు కదా. కాకపోతే నాకు కొద్దిగా డిఫరెంట్ ఏంటంటే, ఇప్పుడు కనుక మనం పండుకుంటే 12 తర్వాత ఎప్పుడు మేలుకైనా సరే ఇక ఉదయం దాకా నిద్ర వచ్చేది కాదు. 12 తర్వాత ఎప్పుడు మేలుకైనా నిద్ర వచ్చేది కాదు. అయితే నేను స్పిర్లినా ఎప్పుడైతే స్టార్ట్ చేసినానో ఒక 3-4 రోజుల తర్వాత ఈ ప్రాబ్లం పోయింది. అయితే అప్పటికి నాకు స్పిర్లినా వల్ల అని నాకు అర్థం కాలే. స్పిర్లినా వల్లనే ఈ ప్రాబ్లం తగ్గిందని నాకు అర్థం కాలే. బూట్ క్యాంప్ పోయినప్పుడు అక్కడ శ్రీనివాస్ సార్ ఉన్నాడు కదా, పల్గర శ్రీనివాస్ సార్. ఆ సారు ఒక ఇద్దరి గురించి చెప్పిండు. ఒక ఏంటంటే సెక్యూరిటీగా పనిచేసే వాళ్ళు ఎప్పుడు నిద్ర రాదు అంటే వాళ్ళకు స్పిర్లినా ఇవ్వడం వల్ల ఒక రోజు మొత్తం అట్లే వండుకున్నారు. ఎప్పుడు బయట ఉండే వాళ్ళు ఈ రోజు ఏంది అసలు వస్తలేరని ఏమైంది వీళ్ళకు అని చూస్తే నెక్స్ట్ డే అడిగితే ఏమో నువ్వు ఇచ్చిన వాడినం, దానివల్ల మాకు మంచి నిద్ర పట్టింది, దానివల్ల ఎంత టైం అయిందో మాకు తెలియదు అని చెప్పడం జరిగింది. ఓహో, అప్పుడు నాకు అర్థమైంది స్పిర్లినా వల్ల నాకు ఈ ప్రాబ్లం తగ్గిపోయిందా అని. ఆ స్పిర్లినా అందుకే నాకు అప్పటి నుంచి అది ఫేవరెట్. ఈ స్పిర్లినా గురించి ఒకసారి చెప్తా చూడండి. ఈ స్పిర్లినా అనేది ఒక నాచు మొక్క. ఈ స్పిర్లినా ప్రత్యేక ఏమిటి అని మనం చూసినట్లయితే, ఇది దాదాపు 1970లోనే ఈ స్పిర్లినాను కనుక్కోవడం జరిగింది. ఇది ఒక పర్టికులర్ సెక్ట్ ఆఫ్ పీపుల్ వాళ్ళ డైట్తో పాటు ఏం తీసుకుంటున్నారు చూస్తే వాళ్ళు బేసిక్గా
70, 80, 90 సంవత్సరాల వయసు అయ్యే కొద్దీ శరీరంలో మనకు సమస్యలు అనేది పెరుగుతాయి కదా. కానీ కొంతమంది ఇవి తీసుకున్న పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని ఏం తీసుకుంటారు అని చూస్తే కనుక వీళ్ళు వాళ్ళ డైట్ తో పాటు స్పిర్లిన్ అని కూడా తీసుకోవడం జరుగుతుంది. అయితే వీళ్ళు అంత ఏజ్ వచ్చినా కానీ వాళ్ళకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి లేవు. దానికి మెయిన్ కారణం ఏందని చూస్తే అది స్పిర్లిన్. అందుకని 1970లో WHO ఏం చెప్పిందంటే ఆ టైంలోనే స్పిర్లిన్ అను ఒక బెస్ట్ ఫుడ్ సప్లిమెంట్ అని ఇన్ ది వరల్డ్ అని డిక్లేర్ చేసింది. ఈ ప్రపంచంలోనే ఇది ఒక బెస్ట్ ఫుడ్ సప్లిమెంట్స్ అని డిక్లేర్ చేయడం జరిగింది WHO. అంత మంచి ప్రొడక్ట్స్ అనేది మనం వాడుకుంటున్నాం. దీన్ని ఒక న్యూట్రిషన్ పవర్ హౌస్ అని చెప్పొచ్చు అనమాట. స్పిర్లిన్ అని ఒక న్యూట్రిషన్ పవర్ హౌస్. దీంట్లో మనకి రిచ్ అండ్ విటమిన్ B12, అలాగే విటమిన్ B12 మన శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది అంటే కనుక మన శరీరంలో ఎర్ర రక్త కణాలను ప్రొడ్యూస్ చేయడానికి ఇది బాగా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా నర్వస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ఫంక్షనింగ్ బాగా అవడానికి ఉపయోగపడుతుంది. ఎర్ర రక్త కణాలు లేకపోవడం వల్ల లేడీస్ లో చాలా ప్రాబ్లమ్స్ అనేది రావడం జరుగుతుంది. ఇప్పుడు స్పిర్లిన్ ఉపయోగించడం వల్ల మనకు క్యారెట్ లో దొరికే బీటా కెరోటిన్ కన్నా 10 రెట్లు ఎక్కువ స్పిర్లిన్లో దొరుకుతుంది. సో ఈ ఒక పాయింట్ ద్వారా చెప్పొచ్చు మనం ఇది ఎంత అద్భుతమైన ప్రొడక్ట్ అని. దాదాపుగా శరీరానికి అవసరమైన 18 రకాల ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ అన్ని మనకు స్పిర్లిన్లో దొరుకుతాయి. అదేవిధంగా GLA గామా లెన్ యాసిడ్స్ ఇది ఒక రేర్ ఎసెన్షియల్ కంపౌండ్. ఇది ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్. ఇది కేవలం మనకు స్పిర్లిన్లో మాత్రమే దొరుకుతుంది. రెడ్ బ్లడ్ సెల్స్ ని పెంచడానికి, హిమోగ్లోబిన్ ని మెయింటైన్ చేయడానికి, ఎసిడిటీని తగ్గించడానికి, స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి, బాడీని డీటాక్సిఫై చేయడానికి చాలా ఉపయోగపడుతుంది స్పిర్లిన్. సో బేసిక్గా మనం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు కంటి సమస్యలను దూరం చేస్తుంది. చెప్పిన కదా నిద్రకు సంబంధించిన ప్రాబ్లం అని, నాకు ఇక్కడ కంటి సమస్య అనేది దూరం చేస్తుంది. బాడీ దృఢంగా మారడానికి ఉపయోగపడుతుంది. సో మనం ఒక మంచి న్యూట్రిషన్ లెవెల్ వాల్యూస్ కలిగిన భోజనం తింటే ఎంత బెనిఫిట్ ఉంటుందో బాడీకి, స్పిర్లిన్ సప్లిమెంట్స్ ద్వారా కూడా మనకి అంతే మంచి బెనిఫిట్ అనేది ఉండడం జరుగుతుంది. దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటాం. సో అందరూ తొందరగా ముసలి వాళ్ళు అవ్వకూడదు అంటే కనుక స్పిర్లిన్ రోజు తీసుకోవచ్చు. 12 years అబవ్ వాళ్ళు డైలీ 2 లేదా 3 వాడుకోవచ్చు. కానీ ఇదైతే నేను ఎక్కడికైనా దూరంగా వెళ్ళినప్పుడు మినిమం 2 లేదా 3 ఒకేసారి తీసుకుంటా. దూరంగా వెళ్తే కనుక మినిమం ఒక 200 kilometers అట్లా వెళ్తే కనుక 2 లేదా 3 క్యాప్సూల్ ఒకేసారి తీసుకుంటా. ఎందుకు అంటే మనం దూరంగా వెళ్ళినప్పుడు మనకు ఒకవేళ ఆకలి వేసినా కానీ దాంట్లో ఉండే పోషకాలు మనకు ఎనర్జీ లెవెల్స్ అనేవి తగ్గకుండా చూసుకుంటాయి. అందుకని స్పిర్లిన్ అనేది నేను ఖచ్చితంగా తీసుకుంటా. ఇందులో ఏంటంటే అరటిపండు కంటే ఎక్కువ 4 రెట్లు ఎక్కువ పొటాషియం అనేది ఉంటుంది మనకు స్పిర్లిన్లో. అలాగే ఆ పెరుగు కంటే 2 రెట్లు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఓట్స్ కంటే 4 రెట్ల ఫైబర్ ఎక్కువ ఉంటుంది. పాల కంటే 14 రెట్లు ఎక్కువ కాల్షియం ఉంటుంది. పాలకూరలో కంటే 9 రెట్లు ఎక్కువ ఇనుము ఉంటుంది. ఇన్ని రకాల పోషకాలు మనకు ఉండాల్సిన దానికన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ స్పిర్లిన్ అనేది ఇంత ప్రత్యేకమైన ప్రొడక్ట్. అందుకనే నాకు ఈ ప్రొడక్ట్ చాలా ఇష్టం. దానికోసం చెప్పడం జరిగింది. ఓకే, అలాగే నేను కొన్ని పాయింట్స్ చెప్దాం అనుకున్నాను. మనం ఏంటంటే ప్రతిరోజు మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోవాలి.
ఇందులో నాకు మెయిన్గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికి అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్కు ఈ వెస్టేజ్ పరిచయం చేసినందుకు, తర్వాత బిక్సన్ సార్, తర్వాత నాగరాజ్ సార్, లింగేష్. మెయిన్గా థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది ఎవరికంటే, నేను ఇక్కడ మనకు పాయింట్ ఉంది, ప్రతిరోజు మార్నింగ్ లేవడం అలవాటు చేసుకోవాలని. అందుకే నా మెంటర్ రమేష్ సార్ అండ్ జయదుగురు సురేష్ సార్, వీళ్ళందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకుంటండి. నాకు రమేష్ సార్ ఏంటంటే మార్నింగే లేవడం అలవాటు చేసిండు. లేపడం ప్రతిరోజు ఫోన్ చేసి లేపుతాడు. థ్యాంక్ యూ రమేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ మనం సక్సెస్ కావడానికి కొన్ని పాయింట్స్ అంటే, ప్రతిరోజు మార్నింగ్ లేవాలి. మనం ఏ పని చేసినా సరే 100% ఎఫర్ట్ పెట్టి పని చేయాలి. వేరే వాళ్ళను మోసం చేస్తే పర్లేదు, కానీ మనల్ని మనమే మోసం చేసుకోకుండా చూసుకోవాలి. ఎందుకంటే మనల్ని మనం మోసం చేసుకుంటే సంకనాకపోతాం అంతే తప్ప ఎక్కడ బాగుపడం. ఇప్పుడు చాలా మంది రమేష్ సార్ చెప్తుంటాడు, జూమ్కి లేవండి అంటే సార్ ముంగల సార్ను మోసం చేస్తున్నాం అనుకుంటాం, కానీ మనమే మోసం చేసుకున్నామని మనం తెలుసుకోవట్లేదు. అలాగే మనం చేయాల్సింది ఏంటంటే, టీవీలో వచ్చే చెత్త న్యూస్ చూడడం ఆపేయాలి. అవి మన మైండ్ని అనేది పాడు చేయడం జరుగుతుంది. అలాగే మీ లైఫ్ని వేరే వాళ్ళ లైఫ్తో కంపేర్ చేసుకోకుండా ఉండాలి. చాలా మంది వేరే వాళ్ళతోటి కంపేర్ చేసుకుంటాం, కానీ అది తప్పు. ఎవరితోటి మనం కంపేర్ చేసుకోవద్దు. అలాగే ప్రతిరోజు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది రాసి పెట్టుకోవాలి. అలాగే రోజు కనీసం 15 నిమిషాలైనా సరే ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అలా ఇదేం చేస్తుందంటే, మన బాడీ అనేది స్ట్రాంగ్గా, మైండ్ అనేది యాక్టివ్గా ఉండేటట్టు చేస్తుంది. అందుకని ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అలాగే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి కొంచెం ట్రై చేయాలి. తర్వాత మనం ఫెయిల్యూర్స్ని ఒప్పుకోవాలి, మిస్టేక్స్ను తెలుసుకోవాలి, మళ్ళీ ప్రయత్నించాలి సక్సెస్ కోసం. అలాగే మీరేం పని చేస్తారు అనేది ఇంపార్టెంట్ కాదు, మీరు రైట్ ట్రాక్లో ఉన్నారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. వేరే వాళ్ళకంటే మీరు డిఫరెంట్ అని మీరు నమ్మండి. ఎందుకంటే చాలా మంది మోటివేషన్ అని వేరే వాళ్ళ మీద ఆధారపడుతుంటారు. అది కాదు, మనం వాళ్ళకన్నా డిఫరెంట్ అని మనల్ని మనం నమ్మాలి. మనలో ఉన్న స్ట్రెంగ్త్ని గమనించి దాని మీద ఫోకస్ అనేది పెట్టాలి. అలాగే కళలు కనండి. కళలు నిజం చేసుకోవడానికి రాత్రింబవళ్ళు కష్టపడండి. మీ అవసరాల మీద కంటే మీ లైఫ్ గోల్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. కోటలు దాటే మాటలు వద్దు, మీ కలల కోటలు కట్టే చేతలే ముద్దు. ఇది చాలా చూడండి, చాలా మంది మాటలు కోటలు దాటేటట్టు మాట్లాడుతుంటారు, కానీ వాళ్ళ కళల కోసం మాత్రం పని చేయరు. వాళ్ళు అది ఇది అని మాట్లాడుతూ ఉంటాం. అక్కడ ఇది కాకుండా మనం మన కళల కోసం అనేది పని చేసుకుంటే మంచిది. అలాగే మీ క్యారెక్టర్ని బెటర్ చేసుకోండి. కలర్ కన్నా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అని నమ్మండి. తర్వాత మీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఈ ప్రపంచం యొక్క రియాలిటీని మార్చలేం. వీటి మీద ఆర్గ్యుమెంట్ అనేది మనకు అనవసరం. ప్రతిరోజు వేరే వాళ్ళకి ఏదో ఒక చిన్న సాయం అయినా చేయండి. అలాగే మీరు మంచివారు అనుకోవాలన్నా, మీ చుట్టూ మంచి వాతావరణం మెలుకోవాలన్నా మంచి పనులు చేయాల్సిందే. ఇప్పుడు వెస్టేజ్లో మనం చేస్తుంది ఖచ్చితంగా మంచి పనే. దేనికోసం, మన స్వార్థం కోసమైనా సరే మన ఇతరులకు ఏం చేస్తున్నాం అంటే మంచి పనే చేస్తున్నాం. ఆ మంచి నుంచే మనకు డబ్బులు రావడం జరుగుతుంది. ఓకే, అలాగే మనం ప్రతిరోజు హాయిగా నవ్వండి. దీనివల్ల మనలోని పాజిటివ్ అనేది పెరుగుతుంది. రోజు నవ్వుకోవడం వల్ల మనలో పాజిటివిటీ అనేది పెరుగుతుంది.
ప్రతిరోజు మీరు ఈ రోజే పుట్టామని హాయిగా జీవించండి. దీనివల్ల మనకి ఏంటంటే ఎటువంటి టెన్షన్స్ అనేది ఉండవు అనమాట. మనం ఈ రోజే పుట్టినామని హాయిగా జీవించాలి. తర్వాత మనం ఎట్లాగైతే ఆలోచిస్తామో అదే మనం అవ్వగలుగుతాం. అందుకే రమేష్ సార్ ఏం చెప్తుండ్రంటే మీరు ఊహించండి, ముందు మీకు ఏం కావాలనుకుంటారో అది చూడండి, విజువలైజేషన్ చేయండి అని చెప్తుంటాడు. అందుకని ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎట్లా అవ్వాలనుకుంటామో అదే ఐటమ్. అలాగే ఆ సిచ్యువేషన్ ఎలా ఉన్నా సరే మనం క్యారెక్టర్ అనేది కోల్పోకూడదు. అలాగే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఏ పని నా జీవితాన్ని మారుస్తుంది అని. నీ మనసు చెప్పిన జవాబు నీ జీవితాన్ని శాసిస్తుంది. ఓకే, మీ దగ్గర ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ, వేరే వాళ్ళ దగ్గర అయితే అవి కూడా లేవు. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. మీ దగ్గర ఏదైతే ఉందో అది చాలా ఎక్కువ, వేరే వాళ్ళ దగ్గర అయితే ఇది కూడా లేదు. అలాగే సక్సెస్ కోసం షార్ట్ కట్స్, హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఒక్కటే మార్గం. షార్ట్ కట్స్ ఉండవు. సక్సెస్ కోసం షార్ట్ కట్స్ ఉండవు. హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఒక్కటే మార్గం. లైఫ్ ఒక హైవే, సక్సెస్ వన్ వే, షార్ట్ కట్ నో వే. ఈ పాయింట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ పాయింట్స్ నాకు చాలా చాలా బాగా నచ్చినాయి. అందుకని నేను ఇవి రాసుకోవడం జరిగింది. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ రమేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. రమేష్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. థ్యాంక్ యూ మల్లేష్, థ్యాంక్ యూ, సూపర్. ఏంటంటే 5 గంటలకు లేవడం అనేది మనం నేర్చుకున్న ఒక విద్య. అది ఎప్పుడైతే మనం 6 గంటలకు 7 గంటలకు లేచినామో మన జీవితాన్ని నాశనం చేసుకున్నాం. కానీ మన జగద్గురు సార్ మనకు నేర్పిన విద్య అది. రమేష్ గారు రేపటికెళ్ళి మీరు 5 గంటలకు లేవండి, మీ జీవితం మారుతుంది అని ఒక్క మాట చెప్పిండు. ఇలా 4 సంవత్సరాలు అయిపోయింది ఆ మాట ఏమి. ఆఫ్టర్ కరోనా తర్వాత మనకు మేలో చెప్పిండు, ఆ జూమ్ స్టార్ట్ అయింది. అప్పటికెళ్ళి నాకు ఏది నేర్పిండో నేను అదే ఇంప్లిమెంట్ చేసిన. ఈ మాట చెప్పినందుకు చాలా సంతోషం నాకు. అందుకే నేను అందరికీ చెప్పేది, గ్రూప్లో ఉన్న 237 మెంబర్స్ ఉన్నారు. మీరు కోటీశ్వర్లు కావాలంటే మీరు చేయాల్సిన ఫస్ట్ పని 4:30 నుండి 5 గంటలకు లేవడమే. నువ్వు ఫస్ట్ ఆ స్టెప్ వేస్తే చాలు, రెండో స్టెప్ ఆటోమేటిక్గా పడుద్ది. థ్యాంక్ యూ మల్లేష్, సూపర్. చాలా విషయాలు చెప్పినావు. ఈ 7 స్టెప్స్ సిఎన్సి అనేది పక్కగా పెడితే కూడా ఈ లాస్ట్ చెప్పిన వర్డ్స్ చాలా మంచి వర్డ్స్ చెప్పినావు. నిజ జీవితంలో మనం ఏం చేయాలనేది అది 100%. థ్యాంక్ యూ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫీడ్బ్యాక్ టైం అండి. నచ్చిన వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, బాగుపడతాం అనుకునే వాళ్ళు. ఓకేనా, కంటిన్యూ. మళ్ళీ ఫ్రీనే ఉన్నావా? ఫ్రీగానే ఉన్నా సార్. ఓకే, ఫీడ్బ్యాక్ ఇస్తాం. సూపర్. స్వప్న మేడం అన్మ్యూట్ చేసుకుని. అలాగే ఒక 1.5 minute. రేపు ఉదయం 055 అండ్ ఇంకో బ్రాండ్ ఉంది చూడండి. రేపు మీరు కూడా ఒక అడుగు ముందలకేయండి. ఎవరైనా సరే ఒక అడుగు ముందలకేసి ఎస్ రేపు నా బాధ్యత ఉంది, నేను రేపు నా బాధ్యత తీసుకుంటున్నా. రేపు గురువారం 5533 055. గ్రాటిట్యూడ్, స్ట్రీమ్ బిజీ, గ్రాటిట్యూడ్, అఫర్మేషన్, ఛాంపియన్. రేపు నెక్స్ట్ మన సబ్జెక్ట్ ఏముందో చూసుకొని, ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా రేపు మనకి షెడ్యూల్లో భాగంగా రేపు ఉదయం ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఓకేనా, రేపు మీరు 2 టీం వాళ్ళే అన్ని, ఈవెన్ హోస్ట్ ఆల్సో ఇప్పుడు మళ్ళీ తీసుకున్నారు కదా, రేపటికెళ్ళి ఏ టీం అయితే ఉన్నారో వాళ్ళే హోస్ట్ కూడా వాళ్ళే తీసుకోవాలి. స్ట్రీమ్ బిజీ వాళ్ళే చెప్పాలి. అఫర్మేషన్, గ్రాటిట్యూడ్, అఫర్మేషన్, ఛాంపియన్ అండ్ మన సబ్జెక్ట్. ఎందుకంటే లీడర్గా ఎదగండు. ప్రెస్టేజ్లో సక్సెస్ కావాలంటే
మనం లీడర్ కావడమే మన పని. నువ్వు లీడర్ అయితేనే లీడర్ తయారు చేస్తావు. లేబర్ గా మిగిలితే లేబర్లనే ఉంటారు. గుంపు మేస్త్రి కావాల్సిందే. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ మలేష్, కంటిన్యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. స్వప్న మేడం మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వేస్టేజ్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ వాయిస్ క్లియరా సార్? క్లియర్ మేడం. సార్ మీరు ఈరోజు క్లాస్ చాలా చక్కగా చెప్పారు సార్. అగ్రికల్చర్ గురించి కానీ, సిఎన్సి గురించి కానీ, 7 స్టెప్స్ గురించి కానీ సార్ చాలా బాగా చెప్పారు సార్. నాకు చాలా వర్డ్స్ కనెక్ట్ అయ్యాయి సార్. ఇంకొకటి స్పిరులినా గురించి సార్ చాలా బాగా చెప్పారు సార్. అది నేను తీసుకోవాలనుకుంటున్నాను సార్. ఇంకా సక్సెస్ కి కారణాలు సార్, ఇది మార్నింగ్ లేవడం అనేది చాలా మంచి అలవాటు సార్. ఇంకా సార్ ఈ 17 లైన్స్ చెప్పారు సార్, అందులో ప్రతిదీ నాకు కనెక్ట్ అయింది సార్. మోస్ట్ ఆఫ్ ఆల్ మన క్యారెక్టర్ ని మనం నిలబెట్టుకోవడానికి ఎంతకైనా ట్రై చేయడంలో తప్పు లేదు అనేది సార్ నాకు ఇది బాగా నచ్చింది సార్. సార్ ఇలాంటి వర్డ్స్ చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. స్పెల్లింగ్ చాలా చాలా ఎక్సలెంట్ ఉంటుంది మేడం. తీసుకోండి మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కంపల్సరీ తీసుకుంటాను సార్ ఈ సిఎన్సిలో. థ్యాంక్ యూ మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. నిరంజన్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. జీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మీరు ఆల్రౌండర్ పాత్రగా మనకు అన్ని సెషన్స్ బాగా ఇచ్చారు సార్. అందులో టెస్ట్ మనీ, 7 స్టెప్స్, సిఎన్సి, తర్వాత లైఫ్ కి సంబంధించినట్టు కొన్ని పాయింట్లు, తర్వాత అదేవిధంగా స్పెరిలినా గురించి. సో యాక్చువల్ గా స్పెరిలినా అటువంటిది అంటే మనకు నిద్రకు ఏ విధంగా కూడా యూజ్ అవుతున్నటువంటిది చాలా మందికి ఈరోజు క్లారిటీ వచ్చేసింది. సో మెయిన్ గా ఏంటంటే నాకు ఇంకొక పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. ఇతరులతో మనం పోల్చుకోవద్దు అనేటువంటిది 100% ట్రూ సార్. ఇది ఏంటంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకున్నప్పుడు అయితే మనల్ని మనం కోల్పోతాం. సో నాకు ఈ పాయింట్ చాలా బాగా కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. గోపాల్ రెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకోండి. గోపాల్ రెడ్డి సార్ అన్మ్యూట్ చేసుకోండి. సత్యం డెండే సార్ అన్మ్యూట్ చేసుకోండి. సత్యం డెండే సార్ అన్మ్యూట్ చేసుకోండి. చంద్రకళ రాజశేఖర్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రేమ్ విజిట్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ ఈరోజు మీరు చెప్పిన సబ్జెక్ట్ సూపర్ సార్. నాకు ప్రతి పాయింట్ కనెక్ట్ అయింది సార్. అందులో వాచర్స్ ఎలా వాడుకోవాలి, 4 నెలలు కొన్నాక 5 నెలలు ఎట్లా వాడుకోవాలనే వాచర్ గురించి చెప్పారు సార్. అది సూపర్ సార్. ఇంకొకటి స్పెరినా గురించి కూడా చెప్పారు సార్. క్యారెట్ లో ఉన్న దానికంటే ఎక్కువ పోషకాలు ఉంటాయని చెప్పారు. ఇంకొకటి ఎర్ర రక్త కణాలు కూడా పెంపొందిస్తుందని చెప్పారు సార్. ఇంకోటి పార్టీ టీవీ సిఎన్సి గురించి కూడా చెప్పారు. మీరు చెప్పిన ప్రతి పాయింట్ నాకు కనెక్ట్ అయింది సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. బిజీ. ఇన్వెస్టిగేషన్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈరోజు మీ టెస్ట్ మోని స్లోగా అయినా స్వీట్ అండ్ షార్ట్ గా మంచి క్లియర్ గా చెప్పారు టెస్ట్ మోని. అందులో 7 స్టెప్స్ లో భాగంగా ఫాలోఅప్ అనేది కొంచెం క్లియర్ గా గుండెకు తగిలేటట్టుగా మాట్లాడిన విషయం మంచి కనెక్ట్ అయింది సార్. అది అందులోటి దానికి ఒకటి పక్కోళ్ళతో పోల్చుకోవద్దు అనేది 100% సార్. మనం ఎంతసేపు ఉన్నా వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా అని పక్కోళ్ళని పోల్చుకోకుండా మన కోసం మనది మన కోసం చూసుకోవడం సక్సెస్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. కొంత వెయిట్ చేయాలి, ఓపికతో ఉండాలి, ఉంటే కనుక టీమ్ వస్తుంది అనేది మంచి పాయింట్ కనెక్ట్ అయింది సార్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.
అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మిస్టర్స్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాలా చాలా బాగుంది సార్ ఈరోజు సబ్జెక్ట్. 7 స్టెప్స్ కానివ్వండి, స్పెర్లినా గురించి కానివ్వండి సార్, మీ టెస్ట్ మనీ అన్ని కూడా చాలా చాలా బాగున్నాయి సార్. చాలా బాగా చెప్పారు. ఇంకా అంతేకాకుండా స్మార్ట్ వర్క్ ఇంకా హార్డ్ వర్క్ అనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది సార్. నిజంగానే ఎలా చేయాలో తెలియక స్మార్ట్ వర్క్ లో వెళ్ళకుండా హార్డ్ వర్క్ గా భావిస్తున్నారు. వాళ్ళు హార్డ్ వర్క్ చేయకుండా అన్ని బ్లేమ్ చేసుకోవడం కానివ్వండి, టీంలో కొంచెం వీక్ పాయింట్స్ అనేది ఎక్కువ జరుగుతున్నాయి సార్. కానీ చాలా బాగుంది. స్మార్ట్ గా చేసుకోవాలి, హార్డ్ వర్క్ మన మీద మనం డిపెండ్ అవ్వాలి. ఇంకా ఇతరులతో పోల్చుకుంటే మన బలం ఏంటో మనకు తెలియదు. నిజంగానే మన బలం ఏంటో మనకు తెలియాలంటే ఎవరితోనో పోల్చుకోవడం కాదు, మన లోపల ఉన్న మ్యాటర్ ను బయట తీసుకురావాలనేది కూడా నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యింది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మాసాయ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమతి గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమేష్ సార్ గురించి థ్యాంక్ యూ సార్. ఎందుకంటే నాకు ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సార్. ఈమెన్ నాలో వెస్టేలో నిలబడాలంటే కారణం రమేష్ సార్, సుబ్రహ్మణ్యం మేడం, మల్ల సార్, గురువులందరికీ. ఎందుకంటే సార్ మీరు మిస్టేక్స్ ఒకరిని చూసి కంపేర్ చేసుకోకుండా అతను కంపేర్ చేసుకుంటే ఆ వ్యక్తి నీ విషయంలో గొప్పగా అనిపిస్తాడు. మరి నీ స్థానం ఏంటి? ఆ వ్యక్తిని కంపేర్ చేసుకుంటే కాబట్టి నీకు స్థానం, నీకు నువ్వు కిందికి పడిపోతున్నావు. ఆ కంపేర్ చేసుకోకుండా నీ అంత నీ టాలెంట్ ఏందో దాన్ని గుర్తుపట్టుకో, దాన్ని సానబెట్టుకో. నేను మించు లేదా నాకు ఆ వాక్యం చాలా కనెక్ట్ అయ్యి సార్. మీరు నేర్పించడం కూడా సార్, మీరు నేర్పించడం కూడా ఆ ఫాల్ట్నెస్. ఇప్పుడు టీంలో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, ఈ ఏరియాలో ఎక్కడ మిస్టేక్ జరుగుతుంది, హోమ్ మీటింగ్స్ ఎన్ని జరుగుతున్నాయి, మీన్ అవన్నీ మాకు చెప్పడం కానీ, మీన్ సిఎన్సీ గురించి చెప్పడం కానీ. నెక్స్ట్ చూసుకుంటే త్వరగా బ్రాంజ్ అవుతున్నావు, ఉరుకొచ్చి త్వరగా బ్రాంజులు అవుతున్నావు సార్. బ్రాంజులు అయిన తర్వాత నెక్స్ట్ హోమ్ మీటింగ్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. చేస్తారు కరెక్టే కానీ బయటికి వెళ్ళడానికి కాలు అనేది బయటికి వెళ్తలే మన వాళ్ళకి. అది జరగకుండా చూసుకుంటే బాగుంటుంది సార్. ప్రతి ఒక్కరు టీం కూడా చాలా సక్సెస్ అవుతుంది. మేము బ్రాంజ్ మాక్సిమం బ్రాంజ్ కి వచ్చిన వ్యక్తులు ఏం చేస్తుంటారు, ఫాస్ట్ కి వచ్చేస్తారు. తర్వాత 1 month క్వాలిఫై అయిన తర్వాత బ్యాకప్ కాకుండా అదే ఓపికతోనే హోమ్ మీటింగ్ చేసుకుంటూ పోతూ ఉంటే ముందరికి వెళ్తాను. మాకు చాలా బాగా చెప్పారు సార్ సిఎన్సీ గురించి కావచ్చు, వగేరే వగేరే సార్. థ్యాంక్ యూ సార్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణవేణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. శ్రీమిత్రి సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. చాలా బాగా చెప్పింది సార్. నీట్ గా అండ్ క్లియర్ గా సార్ సబ్జెక్ట్ సార్. సూపర్ మోటివేషన్ సార్. మీరు చెప్పిన అగ్రికల్చర్ గురించి చాలా బాగా చెప్పారు అండ్ సిఎన్సీ గురించి చాలా బాగా చెప్పారు సార్. సిఎన్సీ ఒకటి చేస్తే చాలా నిజంగా అమ్మో ఇంత అంత అమౌంట్ 3,200 అని చాలా భయపడుతుంది సార్. ఇట్లా మీరు చెప్పింది 1,000, 5,500 అట్లా చాలా బాగుంది సార్. ముగ్గురు చేత ఈజీగా సిఎన్సీ చేస్తారు. ఇంకోటి స్కిల్ గురించి కూడా చాలా బాగా చెప్పింది సార్. దాని గురించి కాన్సెప్ట్స్ చాలా బాగా చెప్పింది సార్. ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సార్. మన పొద్దున లేస్తే కొన్ని పనులు కూడా తొందరగా మంచిగా అవుతుంది సార్. లేచిన రోజు 11 రోజు ఎంత లేట్ చేస్తే ఆ పని కూడా అంత లేట్ అవుతుంది సార్. చాలా బాగా చెప్తారు. ఇంట్లో ఓపిక కూడా ఇంపార్టెంట్ సార్. మోస్ట్ ఓపిక తిరిగే ఇంపార్టెంట్. ఓపిక నేను మీ దగ్గర నుంచి నేర్చుకోవాలని ట్రై చేస్తాను కానీ నా నుంచి అవుతుంది సార్. కానీ అట్లా ట్రై చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక మీ అంత పేషెంట్ నేను అయితే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చెప్తున్నా. ఓపిక మీ దగ్గర నుంచి నేర్చుకుంటున్నా కానీ ఇంకా నాకు ట్రై అవ్వట్లేదు సార్. చాలా బాగా చెప్పాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఇబ్రాహిం సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మల్లె సార్ చెప్పిన ఇవాళ సెషన్ చాలా బాగుంది. 7 స్టెప్ గురించి కానీ, అగ్రికల్చర్ ప్రొడక్ట్ గురించి కానీ, సిఎన్సి గురించి కానీ చాలా క్లియర్గా చెప్పారు. మనం పరిసరాల మనం ఒకరికి పోల్చుకోకుండా మనదేందో మనమే చేసుకోవాలి. మన వర్క్ ఒకళ్ళ గురించి ఆలోచించకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ విధంగా ఎదగాలి, మనం ఎదిగి ఇతరులకు ఏం నేర్పాలి అనేది మంచిగా అర్థమైంది. రెండవది ఏంటంటే మీరు ఇంత సెషన్ ఇన్ని రోజుల నుంచి జూమ్ మీటింగ్లు ఇంటున్నా అని ఎవరు ముందుకు రాలేదు. అటువంటిది ఈరోజు రమేష్ చంద్ర సార్ పెట్టిన ఇది ఒక పోటీతత్వం అన్నట్టే వాస్తవంగా. ఎందుకంటే ఇంతకుముందు సరే ఎవరు మాట్లాడతారు, ఎవరు చేస్తలేరు, ఏందో అది అనేది. ఇప్పుడు ఈ జూమ్ మీటింగ్ ద్వారా ఒక్కొక్క బ్రాండ్ వాళ్ళు
ఒక్కొక్క విధంగా చెప్పాలి అని ఒక స్ట్రిక్ట్లీ ఆర్డర్ ఇచ్చినందుకు దీంట్లో ఏమైందంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేర్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఆ బ్రాండ్ వాళ్ళు మంచిగా మాట్లాడుతారు అని ఒక లీడర్ గా ఎదగటానికి మంచి అవకాశం ఇది. ఈ విధంగా బ్రాండ్ వైజ్ గా మాట్లాడడం. ఇంకోటి ఏంటంటే ఇక రోజు ఎవరు అనేది మాట్లాడకుండా ఇట్లా బ్రాండ్ వైజ్ గా పెట్టడం చాలా మంచిగా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నాగలక్ష్మి వెంకన్న మేడం అన్మ్యూట్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రమేష్ సార్. సార్ నిజంగా సార్ అసలు చాలా మంచిగా చెప్పారు సార్. అసలు నాకైతే ప్రతి ఒక్క వర్డ్ కనెక్ట్ అయింది సార్. అసలు నేను ప్రిలిమ్స్ గురించి ఇంత అంటే ఈరోజు చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాను సార్. అరటి పండులో ఉండే పొటాషియం కంటే 4 రెట్లు స్పిరిన్లో ఉంటుంది అన్నారు సార్. అలా క్యారెట్ లో ఉండే బీటా కెరటిన్ కంటే 2 రెట్లు మనకి స్పిరులినాలో, మళ్ళీ ఓట్స్ లో ఉండే ప్రోటీన్స్ అంటే 4 రెట్లు, ఇలా పాలకూరలో ఉండే 14 రెట్లు, పాలలో 14 కాల్షియం కంటే మన స్పిరులినాలో 14 రెట్ల కాల్షియం ఎక్కువ ఉంటుంది అన్నారు సార్. పాలకూరలో ఉండే ఇనుము కంటే మనకి 9 రెట్లు ఇనుము మన స్పిరులినాలో ఉంటుందన్నారు సార్. నిజంగా అసలు ఈ విషయం ఇంతవరకు నేను వినలేదు సార్. చాలా మంచిగా చెప్పారు సార్. నాకు నిజంగా సార్ మీరు చెప్పిన ప్రతి ఒక్కటి 7 స్టెప్స్ అయినా మన లైఫ్ లో ఏ విధంగా ఉండాలి, దీంట్లో కలర్ కంటే క్యారెక్టర్ ముఖ్యమని చెప్పారు సార్. అది నిజంగా సార్ మనం చాలా వరకు బయట అనుకుంటారు కానీ క్యారెక్టరే ముఖ్యం సార్ ఎక్కడైనా, అదే మనల్ని నిలబెడుతుంది అని. చాలా థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. అరుణమ్మ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన అగ్రికల్చర్ గురించి కానీ, మీరు చెప్పిన సిఎఫ్సి గురించి కానీ, మీరు చెప్పిన స్పిరులినా గురించి కానీ, ఇట్లా నిద్ర రాని వాళ్ళకు కూడా నిద్ర వస్తుందని చెప్పారు సార్. నాకు ఇట్లా నైట్ నిద్రపోయి 12-1 మెలకు వచ్చేసినా కానీ నిద్ర పట్టదు సార్. ఈ మీరు చెప్పింది నాకు క్లారిటీ అర్థమైంది. ఇప్పటి నుంచి తెచ్చుకొని నేను వాడతాను సార్, కంటిన్యూ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కాసాయి సార్ అన్మ్యూట్ చేసుకోండి. కాసాయి సార్ అన్మ్యూట్ చేసుకోండి. కాసాయ సార్, యాదయ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ సార్. మళ్ళీ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సూపర్ సెక్షన్ నడిపించారు సార్. ఈరోజు చాలా మీ గురించి మీ క్లాస్ లో చాలా నేర్చుకున్నాం సార్. స్విల్న వాడుతున్నాం, మీరు చెప్పిన అగ్రికల్చర్ ప్రొడక్ట్ వాడుతున్నాం, మంచి రిజల్ట్ ఉంది. కానీ ఇంకా కొత్తగా ఏదో మీ ద్వారా ఒకటి 7 స్టెప్ అని 7 స్టెప్ లో నేర్చుకున్నాం. ఇంకా అలాగే సిఎన్సి చేయని వాళ్ళ గురించి, వాళ్ళకు 1000 పాయింట్లు 1000 రూపాయల ప్రోడక్ట్ కొన్న వాళ్ళకు మిగతా వాళ్ళకు ఎట్ట కొనియాలి, ఎట్ట చేయాలి, టీంని ఎట్ట గ్రోత్ చేయాలి అనేది నేర్చుకున్నాం సార్. ఇంకా అలాగనే ఓపిక, సిగ్నల్ పడ్డప్పుడు మనం ఓపికతోటి లేకపోతే యాక్సిడెంట్ అయిందిగా, మన టీముని కూడా మన ఓపికతోటి ఉంటేనే మనం టీం నడిపిస్తాం. ఆ టీము గ్రోత్ అయింది. టీము గ్రోత్ కావడానికి మన కాడ చాలా ఓపిక ఉండాలి. ఆ ఓపిక కోరిక ఉన్నప్పుడు ఆ డ్రీమ్స్ మన మొత్తం ఫుల్ఫిల్ అవుతాయి సార్. ఇంకా అలాగనే మీరు మంచి నీతి వాక్యాలు చెప్పారు సార్.
అది ఎక్కడ నేను చిన్నప్పటి నుండి చదువుకున్నా ఎక్కడో తిరిగినా కానీ ఎక్కడ కూడా దొరకలేదు సార్. ఈ నీతి వాక్యాలు ఇంత మంచి సబ్జెక్టు ఈ వెస్టేజ్